గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రైడే మార్కెట్స్ని ఒకసారి కనుక గమనిస్తే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత ఒకసారి మైక్రో ఫ్యాక్టర్స్ని కనుక గమనిస్తే ఇంట్రెస్ట్ రేట్లు ప్రస్తుతానికి స్టేటస్కో మెయింటైన్ చేసినప్పటికీ నెక్స్ట్ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొద్దిగా మార్కెట్ సెన్స్ చేయడం వల్ల మార్కెట్స్లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి గురైందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఆర్బీఐ అండ్ సెబీ తీసుకున్న నిర్ణయాల వల్ల మార్కెట్స్లో లిక్విడిటీ తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో లిక్విడిటీ తగ్గడం అంటే మళ్ళీ అమ్మకాల ఒత్తిడికి దారి తీయడమే. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కనుక గమనిస్తే 23,350, 23,300 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం. ఫ్రైడే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ తర్వాత ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేయడం, దానికి దగ్గరగా క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇంట్రాడేలో బ్రేక్ డౌన్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో రాబోయే రోజుల్లో డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఇక గ్లోబల్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్లో జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్గా రావడం జరిగింది. సో స్ట్రాంగ్గా రావడం వల్ల నెక్స్ట్ ఫెడ్ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని అనుకోవడం వల్ల మార్కెట్స్లో అంటే యుఎస్ మార్కెట్స్లో ఆల్ సెక్టర్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. చాలా తీవ్రంగా చాలా వరకు సెక్టార్స్ 4-5% కరెక్షన్ రావడం కూడా జరిగాయి. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం అనేది ఈక్విటీ మార్కెట్స్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, డెట్ బర్డెన్ ఎక్కువ అవుతుంది, కాబట్టి ప్రాఫిట్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇంత జరగడం ఈక్విటీ మార్కెట్స్కి నెగిటివ్ అనే చెప్పొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం అంటే ఈక్విటీ మార్కెట్స్కి ఇష్టం ఉండదు. సో ప్రాఫిట్ బుకింగ్కి తిరిగాయని అనుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైన అంశం గమనించాల్సింది ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఈక్విటీ మార్కెట్స్లో కరెక్షన్ జరిగితే మిగతా సేఫర్ అసెట్స్ అయిన గోల్డ్ అండ్ క్రూడ్ వైపుగా ఇన్వెస్ట్మెంట్స్ తరలి వెళ్తాయి. కాకపోతే ఫ్రైడే నైట్ కనుక గమనిస్తే ఆల్ అసెట్ క్లాసెస్, సో ఈక్విటీ మార్కెట్స్లోనూ సెల్లింగ్ జరిగింది, కమాడిటీలోనూ సెల్లింగ్ జరిగింది, క్రిప్టో కరెన్సీలోనూ సెల్లింగ్ జరిగింది, ఆల్ సెక్టర్స్లోనూ సెల్లింగ్ అనేది జరిగింది. ఇది చాలా అన్యూజువల్ అని చెప్పుకోవచ్చు, అబ్నార్మల్ అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంథింగ్ మనకు అర్థం కాని వెరీ బిగ్ నెగిటివ్ ఈవెంట్ ఏదో జరగబోతుంది మార్కెట్స్లో. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా క్యాష్లో ఉండడమే బెటర్ అని అనుకున్నాయి స్మార్ట్ ఇన్వెస్టర్స్. అమ్మకాల ఒత్తిడికి గురై ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారని మనం భావించాల్సి ఉంటుంది. సో ఇది నేను ఈక్విటీ ట్రేడర్స్ని కానీ ఇన్వెస్టర్స్ని కానీ భయపెట్టడానికి చెప్పడం కాదు, కానీ మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి వస్తే 23,000 స్థాయి చాలా క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే 23,000 స్థాయి కన్నా నిఫ్టీ కింద ట్రేడ్ అవ్వడం అవుతుందో, సో డౌన్ సైడ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. అంటే మినిమం 22,000 వరకు మినిమం కరెక్షన్ అన్నది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ నుంచి 10-15% కరెక్షన్ మార్కెట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా మనకు ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో తెలియడం వల్ల మనం ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా ఉన్న క్యాపిటల్ని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయం మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి మార్కెట్స్ వార్నింగ్ జోన్లో ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి.